'కే ర్యాంప్' డైరెక్టెడ్ బై జేమ్స్ నాని, యాక్టెడ్ బై కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, నరేష్ గారు, వెన్నెల కిషోర్. 'కుమార్ ర్యాంప్', 'కేరళ ర్యాంప్', 'కోట ర్యాంప్' ఇవన్నీ కలిసిన ఈ 'కే ర్యాంప్' ఎలా ఉందంటే బాగుంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ 'కే ర్యాంప్' ర్యాంపేజ్ రేంజ్‌లో అయితే లేదు. కానీ జస్ట్ నార్మల్ ఎంటర్‌టైనర్ అనిపించింది. ప్రెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం చెప్పినట్టు ఓన్లీ నవ్వటానికి మాత్రమే థియేటర్‌కి రండి అని చెప్పారు. సో, కామెడీ అయితే ఉంది. బానే నవ్వుకున్నా. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. నవ్వించడానికి రాసే కామెడీలు కొంచెం హెల్తీగా ఉండాలి. బట్ ఇందులో కామెడీ కోసం రాసుకున్న ట్రాక్‌లు కొంచెం చీప్ అనిపిచ్చాయి. ఆడవాళ్ళని టచ్ చేస్తే వచ్చే కామెడీ గాని, ఫాదర్ అండ్ సన్ మధ్య కామెడీ కోసం చీప్ లెవెల్ రైటింగ్ ఇదంతా నాకు నచ్చలేదు. బట్ చూసినప్పుడు మాత్రం ఎంజాయ్ చేశా. ఎందుకంటే ఆ తొక్కలో రైటింగ్ వల్ల కాదు. నరేష్ గారు, వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ టైమింగ్‌కి నవ్వొచ్చింది. సో, ఇలాంటి చీప్ రైటింగ్ ఐ డోంట్ లైక్. బట్ ఐ లైక్ స్టోరీ. ఎస్పెషల్లీ హీరోయిన్ రోల్ చాలా బాగా రాశారు. హీరోయిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని చాలా బాగా చూపించారు. చిన్న పిల్లలకి టైం ఇవ్వండి అనే ఇంపార్టెంట్ మెసేజ్ కూడా ఉంది. స్టోరీ లైన్ ఏంటంటే హీరో పెద్ద ధనవంతుడు. బట్ మాస్‌గా, చిల్లరగా ఉండాలనుకుంటాడు. హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది. లవ్ మొదలవుతుంది. హీరోయిన్‌కి ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ కూడా ఉంటది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీలో ఉంటది. కిరణ్ అబ్బవరం గారికి ఆయన సినిమాల్లో 'కే ర్యాంప్' బెస్ట్ అని చెప్తా. పర్ఫార్మెన్స్ వైస్ చాలా బాగా చేశాడు. మాస్‌కి దగ్గరగా ఫైట్‌లు, డాన్స్ ఇవన్నీ బాగున్నాయి. హీరోయిన్ యుక్తి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, సాయి కుమార్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. టెక్నికల్లీ కూడా మూవీ చాలా బాగుంది. క్లైమాక్స్‌లో ఫాదర్ ఎమోషన్ ఉంటది. అది అందరికీ కనెక్ట్ అవుతది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్. మూవీ ఎక్కువ కేరళలో జరుగుతుంది. బట్ ఆ కేరళ ఫ్లేవర్ అయితే లేదు. యాక్టర్స్ గూడా తెలుగు వాళ్ళే ఉంటారు. కామెడీ గూడా హైలైట్ అని చెప్పలేము. వెన్నెల కిషోర్, నరేష్ ఉన్నప్పటికీ రావాల్సిన కామెడీ రాలేదనే ఫీలింగొచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టు చీప్ కామెడీ నచ్చలేదు. బూతులు వాడొచ్చు. బట్ కామెడీ కోసం చీప్ ట్రాక్‌లు రాయకూడదనేది నా ఫీలింగు. ఆ 'లూడో' డైలాగ్ పెట్టినా కూడా నాకు ప్రాబ్లమ్ లేదు. ఎంజాయ్ చేసేవాడిని. బట్ ఆ ఫాదర్ అండ్ సన్ మధ్య ఆ ట్రాక్, ఆ డైలాగ్స్ కొంచెం చీప్ అని ఫీలింగొచ్చింది. లాస్ట్‌లో సడెన్‌గా ఎమోషన్ సీన్స్ వస్తాయి. బాగున్నాయి. బట్ సడెన్‌గా మారిపోవటం ఏంటి అనే ఫీలింగ్ గూడా వచ్చింది. సో, అంతే అండి. మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.